మొత్తంగా ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో అన్ని వర్గాల జనం హస్తం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హస్తం అంటేనే రిక్తహస్తం అని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది, కానీ ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేదు. ఈ రేవంత్ రెడ్డి మాయా మాటలకు, ఈ బురిడి మాటలకు మరి పొంతన లేకుండా పోయింది. ఏదైతే రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు, 12,000కు తెచ్చిండు. ఎకరంన్న రైతుకే వేసే విధంగా మరి దీపావళి, సంక్రాంతి అన్నాడు. ఇక మొన్న ఇచ్చిండు. అవి కూడా అంటే రైతులందరినీ మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి. అదేవిధంగా మహిళలకు మరి ఉచిత గ్యాసు నెలకి 2,500 ఇస్తా అని చెప్పిండు. దాన్ని కూడా బురుడి కొట్టించిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. అంటే ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డి చేసే పనికి పొంతన లేకుండా పోయింది. చెప్పేటి ఏమో 100 మాటలు, చేసేది ఒక్క పని కూడా లేదు ఈ రేవంత్ రెడ్డిది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. అరే ఈ 420 హామీలు ఎట్టిచ్చిండు అంటే 420 గాడు ఈ రేవంత్ రెడ్డి. 420 గాడు కాబట్టే 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఇటు రైతులకు కానీ, యువతకు కానీ, ఇటు నిరుద్యోగులకు కానీ జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి జాబులను రిక్రూట్మెంట్ చేసి ఇవి మేమిచ్చినామని చెప్పేసి ఈరోజు డప్పు కొట్టుకుంటా ఉన్నాడు. అంటే ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. సాగు లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉపాధి లేదు, ఉద్యోగ కల్పన లేవు. ఒక 420 గాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ 420 హామీలు పేపర్ ద్వారానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రూపాయి పని జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినవో రేవంత్ రెడ్డి ప్రతి హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురై ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఏవట్టి ఈరోజు కాంగ్రెస్ ను బొందబెట్టే ప్లాన్ చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక 20 ఏళ్ళైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. ప్రజలు అనుకుంటున్నారు, మేము కాదు. ప్రజలందరూ కూడా నీ బాంచనిగా ఓటేస్తే మనం ఇక మనం చెడు తెచ్చుకున్నట్టే అని చెప్పేసి ప్రజలందరూ అంటా ఉన్నారు. 420 హామీలను ప్రజలకు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని సైడ్ ట్రాకింగ్ రాజకీయాలను చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం పైన తీవ్రంగా ప్రజలలో వ్యతిరేకత రావడం జరిగింది. ముఖ్యంగా 420 హామీలలో మెజారిటీ హామీలైన రైతు రుణమాఫీ 100% చేయకపోవడం, రైతు బంధు ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు ఎగ్గొట్టి ఇప్పటి వరకు కూడా సరిగా దాన్ని పంపిణీ చేయకపోవడం, అదేవిధంగా రైతు బీమా కూడా ఈ రోజు వరకు కూడా అతిగతి లేదు. అదేవిధంగా ఆసరా పింఛను ఈ రోజు వరకు 4,000 రూపాయలని ఇస్తానన్న ఆసరా పింఛన్ కూడా పెంచకపోవడం, వారిని మోసం చేయడం, వృద్ధులను వికలాంగులకు 6,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని మోసం చేయడం, దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే వాళ్ళ 12 లక్షల రూపాయలు అంబేద్కర్ బంధు ఇస్తానని వారిని మోసం చేయడం, వాళ్ళ ప్రతి వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రజలలో చులకనైతే ఉన్నది. అదేవిధంగా ఇంకా ప్రతి మహిళకు స్కూటీ ఇస్తానని చెప్పడం, ప్రతి ఆడపడుచుకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పడం, షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని చెప్పి వాళ్ళ 1,000 కోట్ల టన్నుల బంగారాన్ని కూడా ఎగ్గొట్టిన చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏ రంగంలో తీసుకున్నా వాళ్ళ హైదరాబాద్లో హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇళ్లను కూర్చడం, వాళ్ళ అభివృద్ధి ప్రదంలో తెలంగాణను మరొక 20 సంవత్సరాలు వెనకేసిన చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ గవర్నమెంట్లో దళితులకి 10 లక్షల రూపాయలు దళిత బంధువు కింద ప్రకటించారు. ఇచ్చుకుంటూ వస్తుంటే ఈ లోపల నోటిఫికేషన్ పడి ఎలక్షన్ జరిగి దళితులకి 12 లక్షలు చేస్తానని చెప్పేది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 12 లక్షలు చేస్తాననేది అమలు కాని హామీలన్నీ కులానికి ఒక హామీ చొప్పున, మతానికి ఒక హామీ చొప్పున దళితులకి మరీ దారుణంగా దళితులకి అన్యాయం చేసి 12 లక్షల రూపాయలు నేను చేస్తానని చెప్పేసి 13 నెలల కాలం అవుతుంది. ఇంత మట్టుకు అసలు ఆ ఊసు అనేది, ఆ ప్రస్తావన అనేది లేదు. అసలు ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి అనేది, దళితుల మీద చిత్తశుద్ధి కానీ, ప్రేమాభిమానం కానీ ఎటువంటి
లేనే లేదు. ఆ రకంగా చేసి ఎన్నో దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్లోకి వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ చేస్తా ఎన్ని హామీలు ఇచ్చావు, నువ్వు ఏం సమాధానం చెబుతావో దళితులకి నువ్వు చెప్పాలి. నువ్వు రేపు మళ్ళీ ఎలక్షన్లకి ఏ రకంగా వస్తావు, మున్సిపాలిటీ ఎలక్షన్లోనే పంచాయతీ ఎలక్షన్లోనే ఏ వచ్చి ఓటు వచ్చి అడుగుతావో అది మేము చూస్తాం. మీ దళితులతో ఒక్కడితో కూడా మీకు ఓటు వేయకుండా దళితుల్ని ఎంత మోసం చేసావు. దళితులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్కి ఎంతో చేసిద్దని చెప్పి మహాలక్ష్మి అని ఆ పథకం అని ఈ పథకం అని ఎన్ని కులానికి ఒక పథకం అని అన్ని పెట్టి అంత మోసం చేసి ఇంత బట్టికి ఒక్క గ్రామంలో కానీ 10 మందికి కానీ ఎవరికైనా ఇచ్చావా? నువ్వు రేపు ఎలక్షన్కి ఏ రకంగా వచ్చి ఓటు అడుగుతావో మేము చూస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 మంత్స్ అవుతుంది, అయినా కానీ ఇంకా ల్యాప్టాప్స్ ఇస్తా అన్నారు, మహిళలకి 2500 ఇస్తా అని వాగ్దానాలు చేశారు. ఇంకొకటి వాళ్ళు స్కూటీ కూడా ఇస్తామని చెప్పారు ప్రచారంలో, కానీ ఇంకా ఓన్లీ ఫ్రీ బస్ ఒకటే చేశారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా మిగిలినవన్నీ చేయలేదు. మరి అవన్నీ చేయాలని ఈ పోస్టల్ ద్వారా ప్రియాంక గాంధీ గారికి తెలియజేస్తున్నాము. రుణమాఫీ కావాలని చెప్పేసి ఒకదానికి వచ్చిన. నెంబర్ 2 వచ్చేసి రైతు బంధు 2.5 ఎకరాలు ఉంది నా పేరు మీద, 2 ఎకరాల 27 గుంటలు ఉంది. అది వస్తుందేమని చెప్పి వచ్చిన. బిల్ సబ్మిట్ అని వచ్చింది కానీ ఇంతవరకు పర్లేదు, అకౌంట్లో క్రెడిట్ కాలేదు. కొంతమందికి ఎకరం ఉన్న వాళ్ళకు విలేజ్లో చూసుకుంటే కొంతమంది ఎకరం ఉన్న వాళ్ళకి కూడా పర్లేదు, ఎకరన్నర ఉన్న వాళ్ళకి పర్లేదు. వాళ్ళేమో 3 ఎకరాలకు వేసామని చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టరు అలా వేసామని చెప్తున్నాడు. కింది స్థాయిల పరిస్థితి ఇలా ఉంది. 2 ఎకరాల 27 గుంటలు నాకు ఉంది, నా సొంత అనుభవం పర్లేదు ఇంతవరకు. 1,01,000 రూపాయలు, నా 1,359 రూపాయలు నాకు రుణమాఫీ ఉంది, రుణమాఫీ కాలేదు. ఏంది అని అడిగితే మా నాది రేషన్ కార్డు లింక్ చేశారు. ఎలక్షన్ హామీలు ఇచ్చినప్పుడు రేషన్ కార్డు ఒక రేషన్ కార్డుకు ఒకరికి ఇస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పి చెప్పలేదు. ఎంత ఉంటే అంత ముందర ఉరికి తెచ్చుకోండి అని చెప్పారు. తెచ్చుకున్నాం, ఇస్తలేరు. ఎవరు కట్టాలి, ఇంట్రెస్ట్ లెవెల్ కట్టాలి, ఎవరు చేయాలి? ఈ పరిపాలన అనేది పర్ఫెక్ట్ లేదు అసలు. ఒత్తిడిగా చెప్పాలంటే అత్యంత దరిద్రమైన పాలన ఇది, అత్యంత దరిద్రమైన పాలన. కేసీఆర్ గారు ఏ రోజు ఆ రోజు, ఈ రోజు ఒక ఎకరం పడుతున్నామంటే 1 ఎకరం వచ్చేది, 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు వచ్చేది, 3 ఎకరాలు 3 ఎకరాలు వచ్చేది. ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం జరిగేది. ఇది ఎట్లా ఉందంటే షాట్ల తోడపచ్చి కుక్కల పంచాయతీ పెట్టినట్టే ఉంది పంచాయతీ. అత్యంత దరిద్రమైన గవర్నమెంట్ ఇది. పరిపాలన అనేది శూన్యం. వాస్తవానికి కేసీఆర్ గారు పెట్టిన ఉద్దేశం కూడా అదే. నాటేస్తుందికా, లేకుంటే ట్రాక్టర్ కిరాయికా, లేకుంటే వేరే దేనికో దానికి అవసరాలు వస్తాయని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పెట్టారు. ఈయన ఆనకాలం ఎగ్గొట్టిండు. ఆనకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి తీసుకొచ్చిండు. యాసంగి అనే టైంకి ఇస్తున్నాడంటే యాసంగి వర్షాలు ఈంతున్నాయి. అవి కూడా ఈ సంవత్సరం వర్షాలు అసలు బాగాలేదు, తెగుళ్ళు వచ్చినాయి, మొత్తము కొన్ని విత్తనాలు ఫెయిల్ అయినాయి. వాటి మీద పట్టింపు లేదు గవర్నమెంట్కు, అధికారులు కానీ ఎవరికైనా పట్టింపు లేదు. 60-65 రోజులకి ఈనాల్సిన వర్షాలు 40 రోజులకి ఈంతున్నాయి. అటు పోయింది. ఆ ఎరువులు ఏం ఎరువులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయో యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారు జనాలు. మళ్ళీ పాతకాలంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద చెప్పులు పెట్టారు, మళ్ళీ చెప్పులు పెడుతున్నారు. మళ్ళీ అత్యంత దరిద్రమైన పరిపాలన ఇది.